నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంఘ భవనాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. మున్నూరు కాపు సంఘ ప్రాంగణంలో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ. కార్మిక చట్టాలపై అవగాహన తప్పనిసరి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి సూచన. దుకాణ ప్రాంగణాల్లో కార్మికులకు విస్తృత అవగాహన. మున్నూరు కాపుతో పార్లమెంటు నియోజకవర్గంలోని ఆయా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. ఆదివారం మున్నూరు కాపు సంఘ భవనంలో ఎంపీ నిధులు 9,50,000తో నిర్మించే గ్రంథాలయ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అక్కడే ప్రతిష్ఠించిన దుర్గాదేవి వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలామున్నా, ఆకుల ప్రవీణ్, మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శులు కలాల శ్రీనివాస్, కోశాధికారి జైపాల్, ఉపాధ్యక్షులు కోరెడ్డి శంకర్, గంట సురేష్, సంతోష్, శ్రీనివాస్, రఘుపతి, దారట్ల జీవన్, ప్రభావతి, జోగురమణి, గంట స్వప్న, బండారి సుధా, సంధ్య, బీసీ అధ్యక్షురాలు పసుల రమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ బీసీ సంఘాలకు పెద్ద అన్న పాత్ర పోషించే మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తాలూకా పెద్ద సమూహం మున్నూరు కాపు అని సామాజిక అంశాల్లో తమ సమూహమే కాకుండా మిగిలిన వారికి కూడా అండగా ఉంటుందన్నారు. మౌలిక వసతులు కావాలని కోరడంతో గ్రంథాలయం కోసం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దీంతో ఇతర సంఘాలకు కూడా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే అనేకమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలలో తమ సమూహమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా చేదోడవాదోడుగా ఉంటూ సంఘ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఒక మంచి ఇందాక సోదరులు పాయల్ శంకర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్దన్న పాత్ర పోసి సంఘ బాధ్యులకి ప్రత్యేకంగా నమస్కరిస్తూ ఈ ఆదిలాబాద్ మున్నూరు కాపు సంఘ భవన సముదాయంలోనే కాకుండా మిగతా చాలా ప్రాంతాలలో కూడా ఇటువంటి అవసరాలు ఉన్నాయి. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, బీసీలందరికీ పెద్దన్నగా ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘ భవనానికి గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే మీరు అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఒక పార్లమెంటు సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ ఇటువంటి కొన్ని విషయాల మీద కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, దుకాణాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని విశ్రాంత కార్మిక శాఖ అధికారి చిట్యాల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం నేతాజీ చౌక్ దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కార్మిక సంక్షేమ చట్టాల గురించి అవగాహన కల్పించారు. చట్టాలు పథకాలు తెలియక నేడు కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మిక శాఖ అధికారి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 37 ఏళ్లు కార్మిక శాఖలో పనిచేసిన తనకు వారి సమస్యల గురించి అవగాహన ఉందన్నారు. కార్మికులు ప్రశ్నించినదే పథకాలు రావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలవుతున్నా ఇప్పటి వరకు కార్మిక శాఖ మంత్రి లేడన్నారు. ఎలా కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. కార్మికులు ఐక్యంగా ఉండి ఓటు ఆయుధంతో ప్రభుత్వాన్ని ఎప్పుడైతే భయపెడతారో అప్పుడు పథకాలు సక్రమంగా వస్తాయన్నారు. కార్మిక శాఖలో 37 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని ఒక నెల కింద లేబర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినా. నాకు తెలుసు కార్మిక శాఖలో ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, కార్మికులకు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, ఇవన్నీ తెలిసి చాలా రోజుల నుంచి మీకు 2015లో ఇదే మాట నేను అప్పటి కమిషనర్కు లేబర్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారికి చెప్పిన, కార్మికులకు భవన నిర్మాణ కార్మికులు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో లక్షలల్లో దుకాణాలలో పనిచేసే సంస్థలలో పనిచేసే కార్మికులకు లేదు. ఈ ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధం ద్వారానే వీళ్ళని భయపెట్టాలా. మేము మీకు జీవితం మాకు ఈ పని చేయకుండా మీకు జీవితంలో ఓటు వేయం, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, మీ భయం లేక మీ యూనిటీ లేకనే ప్రభుత్వాలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇప్పటిదాకా కార్మిక మంత్రి లేదంటే చూడండి, కార్మికులు ఏం మంచి చెడు ఏం చూడవలసిన మంత్రి లేనప్పుడు కార్మిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది?
భవనాలు నిర్మించడంతో పాటు వాటిని వినియోగించడంలో ముందుండాలని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. ఆదివారం పిట్టలవాడలో ఎస్టీఎఫ్ఎఫ్ నిధులు 2 కోట్లతో నిర్మించే బంజారా భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమానికి బోత్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పాయల్ శంకర్, బంజారా సంఘం నాయకులతో కలిసి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్కు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కౌన్సిలర్లు పవన్ నాయక్, అర్చన, రామ్ కుమార్, ఉష్కం రఘుపతి, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రాథోడ్ భీమరావు, ఆర్ఎన్బి ఈఈ సురేష్, బాబులాల్, రామారావు రాథోడ్, హీరాలాల్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణం అయితే దాన్ని కష్టపడి తయారు చేస్తూ అది ఉపయోగపడాలని అన్నారు. ఎన్నో అడ్డంకులు పూర్తి చేసి బంజారా భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. భవనాన్ని నిర్మించే వరకు ఉన్న ఉత్సాహం దాన్ని ఉపయోగించడంలో కూడా చూపాలన్నారు. ఇప్పటి వరకు నిర్మించిన సంఘ భవనాలను చూశామని తెలిపారు. గతంలో కమ్యూనిటీ హాలుకు ఎంపీగా తను ఉన్న సమయంలో ఇచ్చిన 5 లక్షలతో పిల్లర్లు వేసి ఆగిపోయాయని తెలిపారు. ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి బంజారా అభ్యున్నతికి నిధులు విడుదల చేయాలని విన్నవిస్తానని తెలిపారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తీసుకువచ్చేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కానీ మొత్తానికి ఈరోజు ఎన్ని అడ్డంకులని అధిగమించి ఈరోజు పూజా కార్యక్రమాన్ని చేసుకున్నాం. సంతోషంగా మాట్లాడతాం. ఎందుకంటే అందరం కూడా ఒక ఈ సుడిగుండం నుంచి లేక పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇంకో మాట్లాడు, వాస్తవానికి అప్పుడే అది శాంక్షన్. నేను మొన్న చూసిన డేట్ నేను మొన్న చూసిన. సరే ఏదేమైనా ఈరోజు మనం ఒక మంచి సంతోషంగా అందరం కలిసి దీన్ని పూర్తి చేసుకునే కార్యక్రమంలో భూమి పూజ చేసుకున్నాం. తెలంగాణలో ప్రతి ఆడపడుచు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగలో రంగురంగుల పువ్వులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 5 రోజుల క్రితం ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు 2 వారాల పాటు కొనసాగుతాయి. పండగ నేపథ్యంలో తాంసీ మండలంలోని వివిధ గ్రామాల రైతులు బంతిపూల తోటలు సాగు చేశారు. తాంసీ మండలం వడ్డాడి శివారులో ఆదిలాబాద్ మాహోర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన కేమ పొచ్చన్న అనే రైతు 1/2 ఎకరం విస్తీర్ణంలో 2 రకాల బంతిపూలు సాగు చేశారు. ఎరుపు, పసుపు రంగులో మెరుస్తూ రహదారిపై వెళ్లే ప్రయాణికులను ఆకర్షిస్తోంది. బంతిపూలు కిలో 60 రూపాయల నుంచి 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు రైతు పొచ్చన్న పేర్కొన్నారు. ఎప్పటికన్నా కానీ తోట పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ మంచితనమే. ఇక పత్తి పెట్టుకుంటేనేమో పత్తి సరిగ్గా వెళ్తలేదు, అది లాభపడతలేదు, మందులు కొట్టి చచ్చిపో, ఇట్లా ఎంతో బాగా అవుతున్నాము. ఇప్పటికీ నేను ₹1,00,000 50-60 వేల రూపాయల పెట్టుబడి పెట్టినా కానీ ఇప్పుడు లక్షల మాల్ వెళ్తున్నది నాకు. ఎప్పుడైనా ఎకరానికి ఎప్పుడు టమాటానే కానీ, మిర్చే కానీ, వంకాయనే కానీ, బెండకాయనే కానీ తీసుకపోతే మార్కెట్కు ఒక 3,000-2,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పటికైతే ఏం లాసు లేదు కానీ ఇక ఇప్పుడు కొంచెం పూల పండుగ వస్తున్నది. పండుగ నుంచి మాకు కొంచెం. మహారాష్ట్రలోని కేలాపూర్ పాదయాత్ర నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రను ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని కేలాపూర్లో దుర్గా అమ్మవారిని దర్శించుకుని వస్తున్న క్రమంలో జైనత్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి స్కూటీతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న 2 యువకుల్లో ఒకరైన ఇందూర్ హర్షవర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు నీరజ్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. వీరిద్దరూ శనివారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు జైనత్ ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. తలమడుగు మండలంలోని పల్సిబి గ్రామంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహారాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పల్సిబి, పల్సి తాండా, కోసాయి, పల్సి కే, దేగామ,
కప్పర్దేవి తదితర గ్రామాలకు చెందిన సుమారు 300 మందికి వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. గిరిజన గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని మహారాష్ట్ర బ్యాంక్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాంతారావు అన్నారు. యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కాడెస్వామి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే యూనియన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనియన్ యూత్ ప్రెసిడెంట్ ఎం రవీందర్నాథ్, శేఖర్, పంచాయతీ కార్యదర్శి సచిన్, తలమడుగు శాఖ మేనేజర్ శ్రీకాంత్, శ్రీనివాస్, డాక్టర్లు విజయసారథి, నిఖిల్, పిల్లల వైద్య నిపుణులు హేమలత, గైనకాలజిస్ట్ చరిత, గ్రామ మహాజన్ పటేల్, లచ్చారాం, పూసం బాపురావు, కిషన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మా యూనియన్ తరఫున ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ పిల్స్ బి అనే గ్రామంలో హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. దీనికి గాను రిమ్స్ నుంచి దాదాపుగా ఒక 11-12 మంది టీం వచ్చారు. వాళ్ళ చేత ఎంత సహకారం మాకు అందించారు. ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ దిగ్విజయంగా చేసామని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని మా యూనియన్ తరఫున, తర్వాత సొసైటీలో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా కలుపుకొని పోయి వీలైనంత వరకు సొసైటీకి సేవ చేయాలని మా యొక్క దృక్పథం. అత్యంత పవిత్రంగా సామూహిక ప్రార్థనలు జరిపే ఈద్గా మైదాన పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి పట్టణానికి చెందిన పలువురు యువకులు ముందుకు వచ్చి పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛందంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద గల ఖబ్రస్థాన్ను దాదాపు పక్షం రోజుల నుండి శుభ్రం చేస్తూ సామాజిక స్పృహను చాటారు. అకాల మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు వచ్చేవారు, నివాళులర్పించడానికి వచ్చేవారికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు యువకులు తెలిపారు. మనిషి చివరి మజిలీ అయిన ఖబ్రస్థాన్ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. శ్రమదానం చేసిన వారిలో హాఫీజ్ ఆరిఫ్ ఖాన్, హాఫీజ్ ఫిరోజ్, మౌలానా ఫారూక్, అజ్జు హుస్సేన్, హాఫీజ్ జాఫర్, అబ్దుల్ రహీం, జాహీర్, కైఫ్ ఉన్నారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామస్తుల సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. మావల మండల శివారులోని ఓ గార్డెన్లో గ్రామానికి చెందిన 127 కుటుంబాలు ఒకే చోట చేరి సందడి చేశాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఇందులో భాగంగానే పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర విఠలరావు, కల్చప్రెడ్డి, స్వామి, లక్ష్మి, గౌతమ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏళ్లుగా వివిధ కారణాలతో ఆదిలాబాద్లో నివాసం ఉంటున్న వారిని ఒకే వేదికపై చేర్చాలని ఈ సమ్మేళనం నిర్వహించడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ అడప తిరుపతి తెలిపారు. సమ్మేళనం ముఖ్య ఉద్దేశం డిసెంబర్లో గ్రామ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉందని, దానికి ఆర్థిక వనరుల సేకరణతో పాటు గ్రామస్తులు ఒకరికొకరు మరింత చేరువవుతారని సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. ఆదిలాబాద్లో లక్ష్యం గ్రామస్తుల నుంచి బతుకు తెరువు కోసం కానీ, విద్యాపరంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, మరి వ్యాపార పరంగా కానీ ఇక్కడ వచ్చి మరి స్థిరపడినటువంటి కుటుంబాలు ఒక 127 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరినీ మరి ఈ వేదిక మీద ఈ సమ్మేళన కార్యక్రమంలో అందరినీ పిలిపించి అందరం ఒకరినొకరును పలకరించుకొని వారి పిల్లలు మరి వాళ్ళందరికీ ఒకరికొకరు పరిచయాలు అయితే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పడేయడానికి కారణం ముఖ్యంగా ఫిబ్రవరి 24, 25, 26 లక్ష్మీపురంలో రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండే అక్కడ ఉన్నటువంటి మా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు మరి రామాలయ కార్యక్రమం చేయడానికి కోసం మాకు కొద్దిగా మరి కష్టమవుతున్నది, వనరులు లేవు, మరి డబ్బులు లేవు కాబట్టి మీరు దీన్ని ఎత్తేద్దామని నా దగ్గరికి రావడితే నేను కూడా ఒక మాజీ సర్పంచ్గా మరి ఏదానికైనా నా దగ్గరికి వస్తుండేవాళ్ళు. నేనేమన్నా అంటే డిసెంబర్ 18 నా కొడుకు పెళ్ళైనప్పుడు లక్ష్మీపురం ఉన్నటువంటి 127 కుటుంబాలు ఏవైతున్నాయో వాటి అన్నిటికి కూడా ఇంటింటికి వెళ్ళి నా తరపున అందరూ వెడ్డింగ్స్ ఇచ్చి వారి ఫోన్ నంబరు, వారి అడ్రస్లన్నీ రాసుకొని రావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరినీ కలుసుకుందాం అని చెప్పి అందరినీ చందా అడిగే విధంగా కాకుండా ఎవరికి తోచిన వాళ్ళు ఇవ్వండి, ఇవ్వకున్నా పర్వాలేదు, చందా కనీసం గ్రామానికి వచ్చి రామాలయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆనాడు ఈ ప్రోగ్రాం తీసుకొని అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇది ఏప్రిల్లో, మేలో చేద్దామని అనుకుంటే వాయిదా వేస్తూ వచ్చినాం. మరి ఇప్పుడు ఈ దసరా సెలవుల్లో పిల్లలు అందరికీ సెలవులు ఉంటాయని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో ఎంపీ గోడెం నగేష్తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురిని పార్టీ సభ్యులుగా ఎంపీ ఎమ్మెల్యేలు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, పార్టీ నాయకులు మయూర్ చంద్ర, దారట్ల జీవన్, దారట్ల కిష్టు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు గ్రామస్తులందరికీ కూడా నా శుభాభివందనలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. భారతదేశంలో గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందిస్తున్న అవినీతి రహిత పాలనతో ప్రజలు కూడా ఆదరిస్తున్నారన్నారు. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండాలని కోరుతూ ప్రజలు అండగా ఉంటున్నారన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీగా, ఈ దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఒక పార్టీగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇప్పటికే 10 కోట్ల పైన సభ్యత్వం గల రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం అనేక రాజకీయ పార్టీలని ఎన్నికల సమయంలో మాట్లాడేటటువంటి తీరు కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలు పనిచేసేటటువంటి విధానాన్ని కానీ మనం అందరం గమనించినాం. మిగతా రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. రాజకీయాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా దిగజారుడు మాటలు కానీ, అమలుకు సాధ్యం కానటువంటి హామీలు కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంఘ భవనాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. మున్నూరు కాపు సంఘ ప్రాంగణంలో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ భూమి పూజ. కార్మిక చట్టాలపై అవగాహన తప్పనిసరి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి సూచన. దుకాణ ప్రాంగణాల్లో కార్మికులకు విస్తృత అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.